నిజం చెప్పండి, అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే మనస్ఫూర్తిగా ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు? పాత జ్ఞాపకాలు ఎంతమందికి గుర్తొస్తున్నాయి? నాకైతే చాలానే గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచే ముగ్గులు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంతేకాకుండా న్యూస్ పేపర్స్లలో వచ్చే ముగ్గుల్ని కత్తరించి దాచిపెట్టుకునే వాళ్ళం. ఇంకా తెల్లవారితే న్యూ ఇయర్ అన్నప్పుడు ఏ ఫ్రెండ్ కి ఏ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉన్నారో కనుక్కొని వాళ్ళ కోసం సపరేట్ గా గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని దాచిపెట్టుకునేది. అంతేకాదు ఇంకొంచెం బెస్ట్ ఫ్రెండ్ అయితే వాళ్ళ కోసం ఓపెన్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా కొనేవాళ్ళం. ఎంతో భయంతో మా టీచర్స్ కోసం కొన్న ఫ్లవర్స్ గ్రీటింగ్ కార్డ్స్ ని పట్టుకొని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళం. ఇంకా మనం తీసుకెళ్లిన గ్రీటింగ్ కార్డ్ మన టీచర్ తీసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుండే. ఇంకా రాత్రి 7 o'clock నుండే ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తుండే. అంటే 12 o'clock వరకు అందరికంటే ముందు మనదే ముగ్గు అయిపోవాలని చెప్పేసి. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే కరెక్ట్ 12 o'clock కి కరెంటు తీసేది. ఆ కరెంటు పోయినప్పుడు మేమందరం హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తుంటే అంత పాజిటివ్ వైబ్స్ వచ్చేవి. ఇంకా డాడీ మన కోసం తెచ్చిన కేక్ ని కట్ చేస్తూ ఎంతో మురిసిపోయేటోళ్ళం. ఇలా ఎన్నో జ్ఞాపకాలు. నిజానికి ఆ రోజులు మళ్ళీ రావు.